నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బస్టాండ్ ఏరియా, జల్సా నగర్ గల్లీ, ఓవైసీ నగర్లో 25 మందిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బైన్సా ఏరియా ఆసుపత్రిలో కుక్కకాటు బాధితులతో నిండిపోయింది. బాధితులను అడిషనల్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ పరామర్శించారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి దాపురించిందని బాధితులు వాపోయారు. చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ను కోరారు. బైన్సా పట్టణంలో ఈరోజు ఉదయం పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు కుక్కలు దాదాపు 30 మందికి కాటివేయడం జరిగినది. అదేవిధంగా బైన్సా పట్టణంలోని మున్సిపల్ డిఈ గారికి మరియు మున్సిపల్ సిబ్బంది వారికి ఎన్ని మాటలు చెప్పినా కూడా విన్నవించుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి బట్టిగల్లి మరియు పాండిగల్లి మరియు దుల్ఫాగర్ గల్లి, రాజీవ్ నగర్ ఏరియాలో ఈరోజు దాదాపు 30 మందికి పైగా కుక్క కాటు వేయడం జరిగినది. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు 3-4 జాగాల కాటు వేయడం జరిగినది. దయచేసి నేను మున్సిపల్ సిబ్బంది కోరుతున్నా, దయచేసి మీరు కుక్కలని పట్టుకొచ్చి మీరు వేరే చోట వదిలేస్తే బాగుంటుంది. డి గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి నేను వినియోగించుకుంటున్నాను ఏమంటే, దయచేసి మీరు బైన్సా పట్టణంలో కుక్కల బడిద తప్పియాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్నపిల్లలు ఏ రాత్రి బయటకు వెళ్తున్నారు, స్కూల్ పిల్లలు కూడా బయటకు వెళ్తున్నారు. దయచేసి ఇవాళ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అందరికీ ఇంజక్షన్ ఇప్పడం జరిగినది. దాదాపు 30 మందికి పైగా ఇలా అందరికీ కుక్క కాటు వేయడం జరిగినది. దయచేసి మున్సిపల్ సిబ్బంది గారు మీరు ఎట్టుపోతున్నారు, మీరు పాలకవర్గం లేనప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎవరికి పట్టించుకుంటలేరు. దయచేసి మీరు ఇప్పటికైనా పట్టించుకోలేదంటే కలెక్టర్ మేడం గారికి మేము దగ్గర నుండి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపటిలోగా మీరు కుక్కలు పట్టుకోకపోతే మేమే స్వయంగా కలెక్టర్ మేడం గారికి కలిసి మేము కూడా నిరోధం జరుగుతుంది. దయచేసి మున్సిపల్ సిబ్బందికి కోరుతున్నా, డిఈ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి దయచేసి వేడుకుంటున్నా,